నువ్వెందుకు నేను ప్రభువుని నమ్ముకున్నాను అని దిగులు పడుతున్నావు? అటువంటి సమయంలో కూడా నువ్వు ప్రార్థించాలి. ఇంత గొప్ప ఏలియా పారిపోయినోడు పోని ప్రార్థన చేశాడా? చేశాడనే చెప్పొచ్చు. కానీ అతని ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థనగా మారిపోయింది. మనం ప్రార్థన చేసేది మాటలతో చేసే ప్రార్థన కాదండి. నోటితో నాలుకతో చేసే ప్రార్థన కాదు దేవుడు వినేది. హృదయాంతరేంద్రియాల్లో నుంచి రావాలి. మనకు ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయడం తెలియదు, కానీ ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మనకు నేర్పిస్తాడు. ప్రార్థన ఒక స్టార్ట్ చేస్తే మటికే మన పని. ప్రార్థన ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని పట్టుకొని ప్రార్థనాత్మతో నింపి ఏ విషయాలు ముఖ్యంగా ప్రార్థించాలి, ఏది ఎందుకు ప్రార్థించాలి అనేది